మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం కొరియన్ కనకరాజు. ఈ చిత్రంలో రతిక నాయక్ హీరోయిన్గా నటించింది. కమెడియన్ సత్య ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. మూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ తెరకెక్కించిన ఈ సినిమాని ఆగస్టు 7వ తేదీన విడుదల చేశారు. ఒక్కరోజు ముందుగానే ప్రీమియమ్స్ వేయడంతో సందడి మరింతగా పెరిగింది. మరి ఈ మూవీ కథేంటి, ఎలా ఉంది? పెనుగొండలో కనకరాజు చెక్క భజన బృందాన్ని నడుపుతూ ఉంటాడు. అతను కాస్త కోపిష్టి, తప్పు చేసిన వాడిని తుక్కు రేగొడతాడు. స్నేహితుడైన కిష్టప్ప ఫోటో స్టూడియోలోనే ఈ చెక్క భజన బృందం కూడా ఉంటుంది. కనకరాజు తండ్రి చెంగారెడ్డి వద్ద మునుస్వామి అప్పు చేస్తాడు. అప్పు కంటే వడ్డీని ఎక్కువ కట్టాం కదా అని చెంగారెడ్డి మనుషులతో కనకరాజుకి గొడవ జరుగుతుంది. ఇంకోవైపు చైత్ర అక్కడే లోకల్గా కియా కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. కొరియాలో సెటిల్ అవ్వాలన్నది చైత్ర కళ. ఇక చైత్రకి కనకరాజుకి ఏర్పడిన పరిచయం ఎంతవరకు దారితీస్తుంది? కొరియన్ ఆత్మ కనకరాజు ఒంట్లోకి వచ్చాక ఏం జరుగుతుంది? కనకరాజు, చైత్ర, కిష్టప్ప కొరియా వచ్చాక ఏమవుతుంది? అసలు ఆ కొరియన్ డాన్ గతం ఏంటి? అతన్ని చంపిందెవరు? తిరిగి కనకరాజు కొరియాకు ఎలా వచ్చాడు? ఈ కథలో కనకరాజు అన్న పృథ్వీరాజ్ పాత్ర ఏంటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కొరియన్ కనకరాజు సినిమా లోని కథ కొత్తదేమీ కాదు. మనం ఎన్నోసార్లు చూసిన కథే. కొత్తగా కొరియన్ టచ్ ఇచ్చి ఫుల్ ఎంటర్టైనింగ్ గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఇక అతని మేకింగ్ స్టైల్, అతని సినిమాలోని కామెడీ పరుగులు పెట్టే విధానం అందరికీ తెలిసిందే. అతను ఈసారి కూడా తన ఫార్మాట్ ని నమ్ముకొని కామెడీ యాక్షన్ మూవీని తీశాడు. ఇందులోని లాజిక్ పక్కన పెడితే కామెడీ మాత్రం ఓ రేంజ్ లో వర్కౌట్ అయింది. చాలా వరకు సీన్లలో పొట్ట చెక్కలేయాలని నవ్వుతారు. అలా ప్రేక్షకుల్ని నవ్వించడంలో మేర్లపాక గాంధీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. కొరియాలో సీన్ ఓపెన్ చేస్తే అక్కడ ఓ బడా వ్యక్తి చనిపోవడం, అతడి అస్థికలు అలా చేతులు మారి చివరకు పెనుకొండకు వస్తాయి. ఇక అక్కడ మన కనకరాజు ఎంట్రీ, ఓ పాట, ఓ ఫైట్, ఓ కామెడీ సీన్, తర్వాత హీరోయిన్ ఎంట్రీ, కాసేపు లవ్ ట్రాక్, ఇంకా సత్య కామెడీ, మళ్ళీ విలన్తో ఫైట్స్ అంటూ ఇలా సాదా సీదాగా బోరింగ్గా సినిమా సాగుతుంది. ఒక్కసారి కొరియన్ దయ్యం మన కనకరాజు ఒంట్లోకి రావడంతో కథ మారుతుంది. అక్కడి నుంచి ఇంటర్వెల్ బ్లాక్ వరకు కథ ఆసక్తికరంగా మారుతుంది. సెకండ్ హాఫ్ ఇంకెంత స్టైలిష్గా యాక్షన్ మోడల్లో ఉంటుందా అన్న ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసేలా ఇంటర్వెల్ని డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్ ఆరంభం పూర్తి స్టైలిష్గా అనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోతాయి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో సత్య కామెడీ సీన్స్ మరింత హైలైట్ అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ వరకు సత్య కామెడీ సీన్స్ పగలబడి నవ్విస్తాయి. మరి ముఖ్యంగా రీసెంట్ ట్రెండింగ్ డైలాగ్స్ కూడా వాడేశారు. ఆ బ్లాక్ మాత్రం థియేటర్స్లో బ్లాస్ట్ అవుతుంది. అయితే క్లైమాక్స్లో మాత్రం ఏఐతో నింపినట్లుగా అది తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కొందరికి నిరాశపరిచే అవకాశం ఉంది. కానీ ఈ లోపాలన్నీ కూడా సత్య తన కామెడీ టైమింగ్లో కవర్ చేసినట్టు అనిపిస్తుంది. టెక్నికల్గా చూసుకుంటే కెమెరా వర్క్ చాలా స్టైలిష్గా అనిపిస్తుంది. విజువల్స్ చాలా రిచ్గా కనిపిస్తాయి. తమనిచ్చిన ఆర్ఆర్ ఇది వరకే విన్నట్టుగా అనిపిస్తుంది. పాటలు తెరపై అందంగా కనిపిస్తాయి, వినిపిస్తాయి. పాటలైతే మరీ గుర్తు తెచ్చుకునే రేంజ్లో ఉండవు. యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా స్టైలిష్గా అనిపిస్తాయి. ఎడిటింగ్, ఆర్ట్, కాస్ట్యూమ్స్ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ మంచి వర్కౌట్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్గా కొరియన్ కనకరాజు నవ్విస్తాడు. లాజిక్తో చూస్తే మాత్రం కొన్ని చోట్ల నిరాశపరిచే అవకాశం ఉంటుంది. రొటీన్, రెగ్యులర్, ప్రెడిక్టబుల్ స్టోరీనే అయినా కామెడీ మాత్రం వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. పాటలు, ఫైట్లు కడుపుబ్బా నవ్వుకునేలా కామెడీ ఉంటే చాలు అని అనుకునే వారికి మాత్రం కొరియన్ కనకరాజు బెస్ట్ ఆప్షన్. ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ రేంజ్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.